ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాపముకు మన జీవితంలో ఫుల్ స్టాప్ ఎక్కడ? వెల్కమ్ బ్యాక్ టు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. మనం పాపులుగానే ఈ లోకంలో జన్మించాము. పాపుల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి మన కోసం, మన పాపాల కోసం తన రక్తాన్ని కార్చి మన కోసం ఆయన బలయి రక్తం చిందించి ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కొని పరిశుద్ధంగా జీవించాలనే ఆశతో దేవుడు మన కోసం రక్తం కార్చి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన పాపాలకు ఫుల్ స్టాప్ ఎక్కడ? ఎంతవరకు? దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి ఈ లోకములో మనం సంతోషంగా జీవిస్తున్నాము. పాపం లేనిగా జీవిస్తే దేవుడు ఇంకా సంతోషపడతాడు. మందిరాలకు వెళ్తూ, వాక్యం వింటూ, పాటలు పాడుతూ, దేవుని నిత్యం స్తుతిస్తూ పాపాలు చేస్తున్న వాళ్ళు ఇంకా ఎంతో మంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు. దేవుని వాక్య లేఖనంలో రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు మా కుటుంబాన్ని ఆదరించట్లేదు. మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, మా కుటుంబంలో ఇబ్బందులు కలుగుతున్నాయి, మా కుటుంబంలో కలతలు వస్తున్నాయి. ఎందుకు రావండి? దేవుడు మన కోసం మరణించి మన పాపాలని మార్చుకొని తగ్గించుకొని పాపాలు చేయకుండా జీవించమంటే మనం ఈ లోకంలో పాపాలు చేస్తూ ఉంటే దేవుడు అనుగ్రహించిన మహిమని మనం ఎలా పొందగలము? ఆ పాపాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే మన జీవితంలో దేవుడు అనుగ్రహించే మహిమను చవి చూస్తాం, దేవుని ప్రేమని మనం కనుగొంటాం. సిగరెట్టు ఒకసారి తాగితే బాగుంటుంది, మళ్ళీ 2వ సారి తాగుతాడు బాగుంటుంది, 3వ సారి తాగుతాడు బాగుంటుంది. దానికి ఫుల్ స్టాప్ ఎక్కడ? మద్యపానం, మందు తాగుతాం. ఒకసారి తాగితే నిషా మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ తాగుతాం, మళ్ళీ తాగుతాం, మళ్ళీ తాగుతాం, మళ్ళీ తాగుతాం. ఇలా ఎంతవరకు? ఆ పాపానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? వ్యభిచారం ఒకసారి చేస్తే సంతోషంగా ఉంటుంది, ఇంకోసారి చేస్తాం, మరోసారి చేస్తాం. దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? పేకాట ఆడతాం. ఒకసారి ఆడితే డబ్బులు వస్తాయి, ఇంకోసారి ఆడితే డబ్బులు వస్తాయి, తర్వాత నష్టపోతాం. దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? ఇవే కాక టీవీ చూస్తాం, సినిమాలు చూస్తాం. ఒకసారి చూసిన సినిమాలు మళ్ళీ చూస్తాం. మన ఆనందం కోసం మనం ఆ పాపం అని తెలిసినా కూడా దాన్ని పదే చేసుకుంటూ వస్తే మన ఆ పాపాన్ని ఎప్పుడు విసర్జించిన వాళ్ళం అవుతాం? దేవుడి మహిమను మనం ఎప్పుడు పొందుతాం? నా ప్రియ సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ప్రేమను బట్టి, మనకిచ్చిన దేవుడి కృపను బట్టి ఈ లోకంలో ఎంతోమంది మరణంలో వెళ్ళిపోతున్నారు. మొన్నగాక నిన్న ఒక కావేరీ బస్ ట్రావెల్స్లో చాలామంది 30-20 మంది పైగా సజీవుగా దహనం అయ్యారు, మరణించారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రేమ. నువ్వు నేనేదో గొప్పవాళ్ళం అనుకొని, నువ్వు నేనేదో పాపాలు విడిచిపెట్టి బతుకుతున్నావని దేవుడు మనల్ని కాపాడలేదు. మనకు సమయం ఇస్తున్నాడు. మన పాపాలకి ఫుల్ స్టాప్ పెడతామని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టిన రోజునే మనం దేవుని బిడ్డలుగా ఎంచబడతాం. ఎంతోమంది చనిపోయారు. రోదన, వేదన, కుటుంబాల శోధన, కుటుంబాల్లో ఎన్నో కలతలు, ఎన్నో బాధలు. మనం ఇంకా సంతోషంగా సందేహంగా ఉన్నాం అంటే కారణం దేవుని ప్రేమ. అందరి మధ్య కూర్చొని సినిమాలు చూస్తాం, అందరి మధ్య కూర్చొని టీవీ సీరియల్స్ ఒక వ్యసనం. మందు, సిగరెట్, వ్యభిచారం, ఎట్లా వ్యసనాలు టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రాం కూడా మనకు వ్యసనం లాంటిదే. క్రైస్తవ బిడ్డలు ఇలాంటి వ్యసనాలకి మనం బానిసలం అయిపోతే మనం పాపాలు చేస్తూనే ఉంటాం. ఆ పాపము మనతో ఎంతకాలం ఉంటుంది? ప్రార్థన చేసి దేవుని స్తుతించి మందిరానికి వెళ్ళి గణపతి వచ్చినంత మాత్రాన మన పవిత్రులుగా ఎందుకు ఎంచబడతాం? దేవుడు మనల్ని బట్టి ఎందుకు సంతోషిస్తాడు? ఏదైతే ఈ లోక సంబంధమైన పాపములు అని ఎంచబడి ఉన్నాయో వాటిని అంతటిని మనం తొలగించినప్పుడే మనం దేవుడికి పాపం లేనివారుగా కనపడినప్పుడు దేవుళ్ళు
మనల్ని ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము, ఫస్ట్ యోహాను 3వ అధ్యాయము 4వ వచనము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. ఒక్కసారి సీరియల్ చూశాను, 2 సార్లు ఎపిసోడ్లు చూశాను, ఆ సినిమా 3 సార్లే చూశాను, 2 సార్లే మందు కొట్టాను, 2 సార్లు వ్యభిచారం చేశాను అని మనం అనుకుంటే, దేవుడు అన్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ పాపం చేయకూడదని ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ మనం అతిక్రమిస్తేనే పాపం చేసినట్టు. మన బాప్తిసం పొందిన తర్వాత కూడా చాలామంది పాపాలు చేస్తారు, కానీ పరిపూర్ణంగా మన పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే మన నిజమైన దేవుని పిల్లలుగా ఎంచబడతాం. ఈ లోకంలో క్రైస్తవులను పడేవాళ్ళు నిజంగా పాపాలు చేసుకుంటూనే తిరుగుతున్నారు. క్రైస్తవ చర్చికి వస్తారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. క్రిస్మస్ ఫంక్షన్ వస్తే ఆ భార్య బిడ్డలు సంతోషంగా చర్చికి వెళ్తాడు, ఆ ఇంటి యజమాని బార్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఎంతకాలం నీకు దేవుడు సమయం ఇస్తున్నాడు. నీ పాపాలకి నువ్వు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడతావు? దేవుడు ఒక మనిషికి టైం ఇస్తాడు. ఆ టైంని చూసుకొని ఆ టైం ఇస్తున్నాడే మనం పాపాలు చేసుకుంటూ పోతే మన పాపాలకి ఫుల్ స్టాప్ ఉండదు. దేవుడు సడన్గా ఏదో రోజు మనల్ని ఇలా కొంచెం తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నిత్య నరకాగ్నిలో మనం కాడిది బూడిదవలసిందే. దేవుడు అప్పుడు నేను ఎరగను, ఎవరు నువ్వు అంటాడు. కాబట్టి మా ప్రియమైన సహోదరులారా, మనం దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ పాపాలని ఫుల్ స్టాప్ పెడితేనే, కామాలు పెట్టుకుంటా పోతే ఏదో రోజు దేవుడు మన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. దేవుడు మనకి పాపాల కోసం ఆయన బలయ్యాడు. పాపం చేస్తున్నప్పుడల్లా నా దేవుడు నా కోసం బలయ్యాడు అని మన గుర్తు వస్తే ఆ పాపము మనం చేయము. దేవుడిని మర్చిపోయి పాపాలు చేస్తూ ఉంటే ఏదో రోజు మన జీవితాలకి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. కాబట్టి మనం చిన్నదాగా పాపం ఒక్కసారిగా పాపం చేసింది, ఒక్కసారిగా చేసింది అని మనం తలంచినంత కాలం మనం దేవుడు మన కోసం చిందిన రక్తం కూడా చాలా వ్యర్థమైపోద్ది. కాబట్టి మనం పాపాలను ఒప్పుకొని తర్వాత మన జీవితాంతం పాపాలు చేయకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమం మనం చేయకుండా దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవుడు మనల్ని నిత్య రాజ్యములో తన బిడ్డలుగా ఎంచుతాడు. ప్రైజ్ లార్డ్.